పోతన భాగవతము వరాహ అవతారము స్వయంభువ జన్మము గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటూ ఉన్నాము. వినిపింపదొడగిన గణ్యుడు స్వయంభువు అంగనాయుక్తుండై అబ్జగర్భునకు మృక్కి వినయ వినమితోత్తమాంగుడై హస్తముల్ముగిచి ఇట్టనియ ప్రీతి జీవరాశులకు రాజీవ సంభవ నీవ జనన రక్షణ వినాశముల కరయ హేతుభూతుడవు మాకిద్ది ఆచరణీయమైన కర్మము దాని నానతిమ్ము ఎట్టి కర్మంబు చేసిని వెసగు నీకు అవహితంభైన సంతోష ఆత్మజుండు జనకునకు భక్తి పరిచర్య సరిపి కీర్తి నందినుతికెక్కి నర్తించు నందు నిందు. మహానుభావుడైన ఆ మహర్షి విదురునితో ఇలా చెప్పసాగాడు. స్వయంభువుడు తన భార్య శతరూపతో కూడా బ్రహ్మదేవునకు నమస్కారం చేశాడు. వినయంతో తల వంచుకొని చేతులు జోడించి ప్రీతిపూర్వకంగా ఇలా అన్నాడు. ఓ పద్మములో జనించిన బ్రహ్మదేవా, ఈ విశ్వంలోని సకల ప్రాణులను పుట్టించుటకు పోషించుటకు సంహరించుటకు కారణభూతమైన వాడు నీవే. మేము చేయవలసిన పని ఏమిటో మాకు ఆజ్ఞాపించు. ఎలాంటి పని చేస్తే నీకు మిక్కిలి సంతోషం కలుగుతుందో అది చేస్తాము. తండ్రికి భక్తితో సేవ చేసిన తనయుడు ఈ లోకంలో ఆలోకంలో అఖండ యశస్సు ఆర్జిస్తాడు, అందరి అభిమానానికి పాత్రుడవుతాడు అని మైత్రేయ మహర్షి విదురునితో చెప్తున్నాడు అని ఇక్కడ మనకి సుఖమహర్షి పరీక్షన్ మహారాజుతో చెప్తూ ఉన్నాడు అని ఈ పద్య భావము. ధన్యవాదములు. కావున అందుచేత ఆ సుకార్యాలు అన్నీ తెలియచెప్ప పితామహ బ్రహ్మదేవ అని అడుగుతూ ఉన్నారు ఇక్కడ. అని పలికి స్వయంభువ అని పలికిన స్వయంభువమను మృదు భాషలకు నలరి మనమున కమలాననుడనురాగము ముప్పిరిగొన ప్రియతముడైన తుతునకును నిట్టనియన్. అని పలికిన స్వయంభువమను మృదు భాషలకు నలరి మనమున కమలాసనుడనురాగము ముప్పిరిగొన ప్రియతముడైన సుతునకు నిట్టనియన్. అని పలికి స్వయంభువుని మృదు మధుర వాక్యాలకు చతుర్ముఖ బ్రహ్మదేవుడు చాలా సంతోషించాడు. అంతరంగంలో అనురాగం పొంగి పొరలగా అనుంగు నందనునితో కమల సంభవుడు ఇలా అన్నాడు అని ఈ పద్య భావము. మునుకొని తండ్రి ఆజ్ఞదలమోచి నిజోచిత కృత్యమేమి పంచిన తన శక్తియుక్తి నెడసేయక చేయుట పుండరీకలోచన పదసేవ చేయుట ప్రజా పరిపాలన సాలి యౌటయున్ జనకును కొన్సుతుండు పరిచర్యలో నర్చుట నువ్వే పుత్రకా. నాయనా, కుమారా, స్వయంభువ కన్న తండ్రి ఆజ్ఞను శిరసా వహించి తనకు తగిన పని అని ఏ పని చెబితే ఆ పనిని దక్షతతో తక్షణం చేయటం, పద్మాక్షుడైన శ్రీహరి పాద సేవ చేయటం, తండ్రి ఆజ్ఞానుసారం ప్రజలను పాలించటం, తనయుడు తన తండ్రికి సేవ చేయటం కిందకే వస్తాయి అని ఈ పద్య భావము. ధన్యవాదములు.